జగన్ బ్లాగ్స్ కి పునఃస్వాగతం. ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి 60 కిలోమీటర్లు ఉంది. మొదట మనము బెంగళూరు నుంచి యలహంక మీదుగా దొడ్బలాపూర్ చేరామంటే అక్కడి నుంచి చాలా దగ్గర. ఈ దేవస్థానము సుమారు 600 ఏళ్ల పూర్వము నాటిది, స్వయంభువు అని చెప్తారు. ఈ క్షేత్రంలో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం చాలా మనశ్శాంతినిస్తుంది. మనకు బెంగళూరు నుంచి సుమారు 1.5 గంటల సేపు ప్రయాణము. ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పురాణం గురించి చూసుకున్నట్లయితే, గతంలో ఘటికాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ ఉండేవాడట. ఆయన్ను కార్తికేయుడు సంహరించాడు కాబట్టి ఈ ప్రదేశానికి ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరికి పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో ఉండేటటువంటి ప్రధాన దైవాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, లక్ష్మీ నరసింహ స్వామి వారు. ఇక్కడ ఉండేటటువంటి విగ్రహము చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకే సల మీద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు, తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం నేరుగా దర్శించవచ్చు. ఇదే విగ్రహానికి ఈ వెనకల వైపు లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు. ఆయన్ని మనము అద్దంలో చూడొచ్చు. అంటే ఒకేసారి విగ్రహం వెనకల ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామిని అద్దంలోను, రెండు దేవుళ్లను ఒకేసారి మనం చూడొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారైతే తూర్పు దిశగా దర్శనమిస్తారు, నరసింహస్వామి వారు దక్షిణ దిశగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం వయసు సుమారు 600గా పైబడింది అని చెప్తారు. ఇక ఈ క్షేత్ర మహిమలు, విశిష్టతలు దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ నాగదోష నివారణకు చాలా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయము. నాగదోషము, సర్పదోషము ఉండే భక్తులు ఇక్కడ పూజలు చేసి ఉపశమనం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకము. కోరికలు నెరవేరని భక్తులు ఇక్కడ దేవత విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. మనం చూసినట్లయితే ఈ చుట్టుపక్కల లెక్కలేనన్ని వేల కొలది నాగ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ కుమార తీర్థము అనే ప్రసిద్ధి చెందిన పవిత్ర కుండం కూడా ఉంది. ఈ కుండంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, మానసిక సమస్యలు, గుండె జబ్బులు, సంతానలేమి ఇవన్నీ తొలుగుతాయి అని భక్తుల విశ్వాసము. ఇకపోతే పుష్యమాసంలో శుద్ధ షష్ఠి రోజున రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ధ్వజారోహణ, అంకురార్పణ, గోపూజ వంటి ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. మేము ఉదయమే 8 గంటలకంతా దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ 50 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంటాయి, ప్రత్యేక దర్శనము. మేము ఆ టికెట్లను తీసుకునేసి స్వామివారి దర్శనాన్ని చేయడం జరిగింది. స్వామివారి దర్శనానికి పోయేటప్పుడు ఈ టికెట్ తీసుకున్నటువంటి వాళ్లకు అర్చన కూడా చేస్తారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకొని బయట వచ్చినాము. ఇక్కడ మధ్యాహ్నము ఉచిత భోజన సౌకర్యం కూడా దేవస్థానం వాళ్ళు కల్పిస్తూ ఉన్నారట. కాకపోతే మేము ఆ సమయానికి అక్కడ ఉండేందుకు వీలు కాలేదు కాబట్టి మేమైతే భోజనం అక్కడ చేయలేదు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి అభిషేక సేవలు ఉండడం వల్ల దర్శనాన్ని నిలిపేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత తులాభారం వేస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులు క్యూలో ఉండి తమకు కోరుకున్నటువంటి కోరికలంతా తీరినటువంటి భక్తులు అక్కడ బెల్లాన్ని, బియ్యము ఇలాంటివి ఏం కోరుకున్నారో ఆ విధంగా తులాభారంలో తమ కానుకలన్నీ కూడా అక్కడ దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆశ్లేష పూజ, తర్వాత ఆశ్లేష బలి, నాగ ప్రతిష్టలు చేయడము, ఇలాంటి పూజలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. చాలా విశిష్టతలో ఉన్నటువంటి ఆలయము. ఒక మంచి మధురానుభూతి అయితే మనకు ఈ ఆలయం నుంచి వెలుపల వచ్చేటప్పుడు ఒక గుడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే నేను ఇక్కడ గమనించింది ఏమి అంటే, ఇది వాస్తుకు చాలా అనుకూలంగా అయితే లేదు ఈ గుడి. కానీ బ్రహ్మాండంగా ఈ గుడి డెవలప్ అయింది. అంటే దేవునికి వాస్తు ఇక్కడ నియమం వర్తించదా అని అనిపిస్తుంది. మామూలుగా ఎక్కడైనా చూసినాము అంటే పశ్చిమము ఎత్తుగా ఉంటుంది, తూర్పు పల్లంగా ఉంటుంది. ఇక్కడ మొత్తము వ్యతిరేకమే. తూర్పు మిట్టుగా ఉంటుంది, పశ్చిమము పల్లంగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా నీళ్లు మనకు గుడికి తూర్పు వైపులో కానీ ఉత్తరం వైపులో కానీ ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ దక్షిణం సైడు నీరు ప్రవహిస్తూ ఉంది. ఇన్ని వ్యతిరేక వాస్తు నియమాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ గుడి ఎంతో బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇంత మంచి జనాలు వస్తున్నారు, కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఇంత బాగుంది అంటే ఇక్కడ మనం వాస్తు అనేది ఉందా, దీన్ని మనం నమ్మాల్సిందేనా అనేటటువంటి ఒక క్వశ్చన్ అయితే నాకు ఇక్కడ
అందరినీ అడగాలని అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది తూర్పులో ఉండేటటువంటి గాలి గోపురము ఎంత హైట్ లో ఉందో చూడండి. దీని నుంచి గర్భగుడి మనకు సుమారు ఒక 10 అడుగులకు డౌన్ గా ఉంటుంది పశ్చిమము. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాస్తు. కాబట్టి వాస్తును నమ్మాల్సిన పని లేదేమో అని మనము ఈ గుడిని చూసిన తర్వాత మనము నమ్మాల్సి వస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ క్షేత్రానికి కేఎస్ఆర్టీసీ బస్సులు, బిఎంటీసీ బస్సులు ఉన్నాయి. దొడ్బులాపురము, గౌరీబిదర్ నుండి అయితే మనకు అందుబాటులో ఉంటాయి. రైల్లో వచ్చామంటే బెంగళూరు గుంటకల్ మార్గంలో మకళిదుర్గ అనేటటువంటి స్టేషన్ లో దిగేసి అక్కడి నుండి ఆటో ద్వారా ఒక 5 కిలోమీటర్లు మనము వచ్చామంటే ఈ దేవస్థానానికి మనము చేరుకోవచ్చు. ద బెస్ట్ వే ఇసి కార్లో మనము ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చినామంటే ప్రకృతిని బాగా ఆస్వాదించి ఇక్కడ రావచ్చు. వచ్చేటప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని బ్రహ్మాండంగా మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఆ పంట పొలాలు, ఆ తర్వాత రోడ్ల పక్కలో విలేజర్స్ అమ్మేటటువంటి ప్రకృతిలో దొరికేటటువంటి కూరగాయలు అవన్నీ కూడా మనకు మంచి అందుబాటు ధరలో అక్కడ లభిస్తాయి. ఇవన్నీ చూసుకునేసి మనము హ్యాపీగా మధ్యాహ్నానికంతా మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ బయలుదేరేసి గుడికి వచ్చామంటే లంచ్కి మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్షేత్ర మహిమ ఇప్పుడు తెలుసుకుందాము. అన్న, ఇప్పుడు ఈ గుడికి ఘాటి సుబ్రహ్మణ్య అని అంటారు. ఎందుకు ఘాటి సుబ్రహ్మణ్య అని పేరు వచ్చింది? దీనికి కారణం అంటే ఇక్కడ ఘటికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండే. ప్రతి ఒక్క దానికి ఆయన అడ్డు వస్తూ ఉండే. భగవంతుడు స్వామి ఆయన సంహారం చేసినాక దీనికి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి అనే పేరు అట్లే ఉలుసుకున్నది ఈ కాలం కూడా. అందువల్ల ఘాటి సుబ్రహ్మణ్య అనే పేరు వచ్చేది. భగవంతుని దయ వల్ల ఎవరికి ఏమి తొందర లేదు. ఏమనుకున్నా కూడా పెళ్లి కాకుండా అందరికీ మంచిది వస్తుంది. వచ్చిన వాళ్ళే వచ్చిపోతారంటే వాళ్ళు అనుకుంటే అయ్యింటే దాన్ని, కానీ వచ్చిన వాళ్ళే వచ్చిపోయే భక్తులు జాస్తి. నమస్కారం అన్న. నమస్కారం. ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి మేము ఈ రోజు వచ్చినాము. చాలా అందంగా, చాలా పురాతనమైన గుడి అని చెప్పినారు. అవును, సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువు అని అన్నారు. ఇక్కడ వచ్చేసి ముందర సుబ్రహ్మణ్య స్వామి, వెనకల సైడ్ లక్ష్మీ నరసింహస్వామి, పక్కలో కుమారస్వామి, ఒకే శిలలో స్వామి 3 అవతారాలు. ఇది స్వామి ఎలా ఉద్భవం అని చెప్తే, ఇది బళ్ళారి డిస్ట్రిక్ట్ సండూరు మహారాజ్ గారు ఉన్నారు. మొదలు స్టార్టింగ్ లో ఇక్కడ ఒక తమలపాకుల వ్యాపారి పళ్ళులన్నీ తిరుక్కొని వచ్చి ఇక్కడ ఆయన తెచ్చిండే అంత భోజనము వెనక్కడ కుమార్ తీర్థ అనేది ఉంది. ఆ కుమార్ తీర్థ దగ్గర కూకొని తిరిగి పోయేది ఆయన పద్ధతి. ఆయన అట్లా భోజనం చేసి కొనుక్కొని పోయేత కూడా స్వామి ఆయన కళలో వస్తాడు. కళలో వచ్చి, నేను ఇట్లా జాగాల నేను ఉన్నాను, నంత ఉద్ధారం చేసేట్లు ఉన్నారు, నువ్వు లేచిన తక్షణమే నీకు ఒక అయ్యవారు కనపడతాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణునికి ఈ విషయం అంతా చెప్తే ఆయన పోయి మహారాజులకు చెప్తాడు అని చెప్పేసి ఆయన కళలో వస్తుంది. అప్పుడు అదే రీతిగా ఆయన కొనుక్కొని లేచిన తక్షణమే ఆయనకు ఒక అయ్యవారు కనపడతాడు. కుమార్ తీర్థ అనే కళ్యాణి దగ్గర దేవస్థానం వెనకడ. ఆయన అయ్యవారికి చెప్పిన కూడా ఆ అయ్యవారు మహారాజులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఆ మహారాజులు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రాంతానికి చేరిందే ఇదంతాను, బళ్ళారి డిస్ట్రిక్ట్ సండూరు మహారాజులు ప్రాంతానికి చేరిందంతా జాగా ఇదంతా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సైనికులతో వాళ్ళంతాను గుర్రాల మీద ఇత పంపిస్తారు. స్వామి ఇక్కడ ఉన్నాడంట, చూసుకున్నాంట మీరు అని. అయితే వాళ్ళు ఎవరు వచ్చి ఏం ఎదికినా కూడా వాళ్ళ కళ్ళకి ఎవరికి కనపడదు. వీళ్ళు వాపస్ పైట్లా అని చెప్పి మహారాజుకి చెప్పినాక ఆ రోజు నైట్ అనే మహారాజులకి కళ్ళ వస్తుంది. ఇట్లా జాగాలో నేను ఉన్నాను, ఇక్కడ పక్కలో ఒక పళ్ళు ఉంది, వాళ్ళది ఒక ఆవు వచ్చి నాకు ఇది పాలిట్స్ పెట్టిపోతుంది, ఆ జాగా నువ్వు కనుక్కుంటే నేను ఉండే జాగా తెలుస్తుంది అని చెప్పి మహారాజులు కళ్ళ వస్తుంది. అదే రీతిగా మహారాజు ఆ రోజు వస్తారు. వచ్చి అంత ఇత ఎవరిది ఇట్లా పాలంతా ఇడుస్తుంది అని చెప్పి పళ్ళు అడిగినా కూడా, ఇక్కడ పక్కల నాగేపల్లి అని ఒక ఊరుంది, వాళ్ళు యాదవులు ఒక ఆవు ఒక పదలా నిలుచుకొని పాలంతా పుట్టు మీద విడిచిపెడతా ఉంటుంది. అది కనుక్కొని ఆ ఓనర్కే తెలిసిండలే పాలు ఆడిస్తుంది అని చెప్పి కనుక్కొని ఆ పుట్టంతా తీసినాడా స్వామి ఒక ఖర్జూరం తర ఉంటాడు. పెరుగుతా 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 స్వామి ఈ రోజు 7 పెడుగులతో ముంబాగులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగపాముకి గరుడ పక్షికి అయ్యలేదు, నీకు అభయం ఇచ్చి నేను రక్షిస్తానని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర ఈ పైన లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి అవతారం. పక్కల కుమారస్వామి ఉన్నాడు. కుమారస్వామితో ఆడవాళ్ళు చూడకూడదు అని ఆ కాలంలోనే ఎంతకాలం అంతే వాకులు పెట్టినారో ఆల్ ఓవర్ ఇండియాలో ఏడలేదు. ఒకే శిలలో స్వామి 3 అవతారాలు.
వెనకాల అద్దం కూడా పెట్టినారు వెనకాల ఎలా అంటే మా ఈపు మాకు కనపడలే కదా, అవును. దాన్ని ఇంకా స్వామి భక్తాదులకి దర్శనం కావాలనే దానికోసము ఈపుల ఈ అద్దం పెట్టి దర్శనం చేపిస్తారు. ఒకే సుబ్రహ్మణ్య వచ్చేది ఆది సుబ్రహ్మణ్య, ఇది మధ్య సుబ్రహ్మణ్య, పావుగడ దగ్గర నాగలమడికి అని ఉంది, అది అంత్య సుబ్రహ్మణ్య. ఈ 3 సుబ్రహ్మణ్యాలే శ్రేష్ఠం. ఎవరు ఏమనుకున్నా కూడా పెళ్లి కానీ ఏమనుకున్నా కూడా కాయలన్నీ మంచిదే. దానిక స్వామి ప్రసిద్ధి అయినాడు. భక్తాదులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారా ఎక్కువగా? అన్ని ఉత్సవాలు చేపిస్తారు, నాగర ప్రతిష్ఠ చేపిస్తారు, సర్ప సంస్కారాలు, ఆశ్లేషపల్లి పూజలు, ఏమనుకున్నా కూడా వాళ్ళ మనసులో ఉండేది తీర్చుకోకపోవచ్చు. ఇక్కడ రాత్రిపూట ఉండేదానికి యాత్రి నివాసం ఉంది, సర్కారం నింకానే మినిమం భోజనం ఉంది. అవునా? ఏమి తొందర ఏమి లేదు. మీ పేరునా? నా పేరు ప్రసాద్ అని చెప్పి. మీరు పరిచారికులు, దేవస్థానం పరిచారికులు. దేవస్థానంలో? అవును, నా కొడుకు వాళ్ళంతా ఉండరు. మా తండ్రి గారు, మా నాయన గారు ఆ రోజు మహారాజుల కాలం నింకానే ఉంటారు. మీరు వంశపారంపర్యంగా ఉన్నాం. చాలా ధన్యవాదాలు. మంచిది, కానీ యూట్యూబ్ లో చేయండి, జనాలు తెలుసుకొని వచ్చేది జాస్తి కాదు. నమస్కారం. 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 ఇక్కడ భక్తులు ప్రతిష్ఠ చేసుకున్న నాగ ప్రతిమలన్నీ కూడా మనము లెక్కలేనని చూడొచ్చు. ఇక్కడే కాదు, ఇలాంటివి ఎన్నో అక్కడ మనకు ఉన్నాయి. ఈ పవిత్ర క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల అనుభవము. ప్రత్యేకించి నాగదోష నివారణ కానీ, సంతాన ప్రాప్తి, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందేందుకు శక్తివంతమైన క్షేత్రంగా భావించబడతా ఉంది. శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆయన అనుగ్రహం పొందండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.